అబ్బాయిని అడిగినా అమ్మాయి నాతో 2 సంవత్సరాలు కాపురం కూడా చేసింది, ఆ ఇంట్లో బ్లాక్ మెయిల్ చేసి ఇంటికి తీసుకుని చెప్పి చెప్తుండు. చెప్పండి. ఆ అబ్బాయి స్టేషన్ కి వచ్చి క్లియర్ గా రిటర్న్ డాక్యుమెంటేషన్ రాసి ఆ అమ్మాయికి నాకు ఇంక సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏం చేస్తుందో నాకు అనవసరం, నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన వస్తువులు ఇచ్చేసి నేను ఆ అమ్మాయి నుంచి విడిపోతాను అని సైన్ చేసి, నీ చెల్లి నాకు ఫోన్ చేయనంత వరకు నేను నీ చెల్లిని డిస్టర్బ్ చేయను, నీ చెల్లి లైఫ్ నీది, నా లైఫ్ అది రాసిందా? స్టేషన్ లో రాశాడు, సంతకం చేశాడు, రాస్తాడు. ఇప్పటిదాకా నేను చాలా మంది లవ్ ఫెయిల్ ఇంటర్వ్యూ చేసిన, అమ్మాయి పేరెంట్స్ తర్వాత మారిందన్నా చాలా మంది చెప్పారు. మారుతారులే అని ఒకటి అది ఉండే. నీతో పెళ్ళయి కాపురమై ప్రెగ్నెంట్ వరకు వచ్చి కూడా మా ఇద్దరికి పెళ్ళయింది అని చెప్పి చెప్పడానికి ఏమైంది అంటే ఆల్రెడీ తెలుసు కదా, నా పోలీస్ స్టేషన్ ఆల్రెడీ నేను కేసు పెట్టినప్పుడు వాళ్ళు కేసు పెట్టినప్పుడే చెప్పాను నేను, వాళ్ళు నా బలవంతం కేసు నా మీద పెడుతున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఏంది అంటే ఇంటికి పోయినా రానంటుంది, అయ్యమ్మ తలుపు వేసుకొని నువ్వు బెదిరిస్తాను, నన్ను చంపేస్తాను నన్ను అంటుంది. అదేంది ఏంది ఇప్పుడు దాకా వస్తా అన్నావు అంటే నా ఇష్టం, నేను ఇప్పుడు రానంటున్నాగా పో. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూసారు తనకు మొన్న, మ్యాచెస్ చూసారా? మ్యాచెస్ నువ్వు ఉన్న తర్వాత కూడా నేను ఉన్న తర్వాత డివోర్స్ అవ్వలేదు, కాలా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ప్రెగ్నెంట్ అని చెప్తే బొబ్బచ్చుగా జ్యూస్ అది దాపిచ్చారు, పోయింది అంటుంది. ఇప్పుడు ఇప్పుడు నా సంబంధం లేదు, పెళ్ళి అయితే నా ఇష్టం, ఎవరు చెప్పుకోవాలో నేను, మా ఇక్కడ ఎవరికి తెలియదు, మా రిలేటివ్స్కే నన్ను చేసుకుంటున్నారు అంటుంది. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు అమ్మాయితో మాట్లాడన్నారు. మాట్లాడా అంటే చెప్పిన సరే టైం చూసుకొని నీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడు అన్నారు. నేను టైం చూసుకొని వద్దామని అప్పుడు మాట్లాడదామని అనుకున్నా. అదేంటి ప్రెగ్నెంట్ ఏందన్న, ఏ రాదా అంది. సరే అయితే ప్రెగ్నెంటా, మరి రావచ్చుగా అన్న. వస్తలే ఆగు, ఎందుకు కంగారు పడుతున్నావు, ప్రెగ్నెంట్ ఇప్పుడేగా వచ్చింది, కన్ఫర్మ్ అయితే వస్తా, నేనే వస్తా అంది. కన్ఫర్మ్ కాకపోతే రావా అన్న. అదేంది అలా అడిగి వస్తా అంది. సరే అయితే అన్న. ఒక 1 month అయిన తర్వాత మళ్ళీ అన్న ప్రెగ్నెంట్ ఏంటంటే లేదు, డైలీ మాట్లాడినప్పుడల్లా ఇగో నీ బేబీతో మాట్లాడుతావు అది ఇది అని మాట్లాడేది, హ్యాపీగా మాట్లాడేది. సరే అయితే అది ఇది అని మాట్లాడిన తర్వాత 1 month తర్వాత అడిగా ప్రెగ్నెంట్ అంటే నాకు వేరే అమ్మాయి ఫ్రెండ్ ఉంది, తన ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒకటే, బెస్ట్ ఫ్రెండ్, తన బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయిని అడిగా ఏంట్రా అన్న ఏంటి సంగతి అంటే నాకైతే ఏం చెప్పలా, మరి అసంటి విషయం అయితే నాకు చెప్పిద్దిరా నాని అంది. అదేంది నాకు చెప్పలేదే అన్న, నాకు ఇలా చెప్తుందిగా అంటే ఏమో నాకు తెలియదు అంది. సరే అయితే కాల్ రికార్డింగ్ నేను అని చెప్పి తను కాల్ రికార్డింగ్ పెట్టా, నాకైతే ఏం చెప్పలా మరి అని చెప్పి నాకేం చెప్పింది, తన కాన్ఫరెన్స్ కలిపింది. నా ఫ్రెండ్ మా వైఫ్కి కాన్ఫరెన్స్ కలిపింది. నేను అడుగుతా నువ్వు కాన్ఫరెన్స్లో ఉంటారా నాని అని. సరే అని చెప్పి నేను కాన్ఫరెన్స్లో మ్యూట్లో పెట్టుకుని వింటుంటే అడిగింది మాటలో పెట్టి, సాయి నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా నాని అన్నా నాతో అంటే, లేదు నీకు చెప్పనా అని చెప్పి తనతో అంటుంది. సరే తర్వాత ఒక 4 hours తర్వాత నేను చేశాను నైట్ 10 o'clock ఆ టైంలో చేసినప్పుడు, ప్రెగ్నెంట్ లేదు కదా ఎందుకు నా ముందు షో చేస్తున్నావు, ఇష్టం లేదంటే ఇష్టం లేదు, ప్రెగ్నెంట్ లేదని చెప్పు, అది వదిలేస్తున్న కారణం ఏంది, ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అంటే, అందరూ చెప్తే వచ్చింది పోయిద్ది డాడీ, అందుకే నేను ఎవరు చెప్పట్లేదు, ఎవరికి చెప్పొద్దు నువ్వు కూడా అని చెప్పి అంది. అందరు చెబితే పోవడం ఏంది, ఎవరు చెప్పకుండా ఉంటుంది. సరే అయితే ఎవరికి చెప్పలేదు నువ్వు ఇంటికి రా అన్న. రేపు పొద్దున్నే నేనే వస్తున్నా అంది. మార్నింగ్ వస్తున్నా అంటే సరే అయితే మార్నింగ్ రా అని చెప్పి నేను అన్నా. మార్నింగ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్లో పెట్టుకుంది ఫోన్. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకొని ఏం మాట్లాడాల. సరే అయితే మెలకుండా ఉన్నా. 2 days స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఎమ్మట్లో నేను వెళ్ళిపోయా వైజాగ్. వెళ్ళిపోగా బయటకు వచ్చింది, మాట్లాడింది. మామూలు కలిసిన తర్వాత ప్రెగ్నెంట్ గురించి అడిగా. బయటికి వెళ్ళినప్పుడు అడిగా ఇది నిజమేనా అని. ప్రెగ్నెంట్ అయితే నిజమే డాడీ, కాకపోతే ఇంట్లో ఎవరికి చెప్పట్లే, నువ్వు ఎవరికి చెప్పొద్దు డాడీ అంది. ఓకే సరే అయితే అని చెప్పి మెలకుండా ఉన్నా. వెళ్ళేటప్పుడు అడిగా మా ఇంటి నేను వస్తానా అంది. సరే నేను బెదిరించా,
ఏంది ఆటలాడుకుంటున్నా, ఎన్ని రోజులు బట్టి నేను ఇలా తిప్పుకుంటూ నాకు అన్నం ఎక్కట్లా ఏం లేదు, నిద్ర కూడా రావట్లా, రోజు ఏడవలసి వస్తుంది తలుచుకొని, నాకు ఏం చేయాలి అర్థం కావట్లా, మూసుకొని బయలుదేరరా అని చెప్పి కొట్టిన తర్వాత వస్తా డాడీ ఎందుకు కంగారు పడుతుంది, ఇప్పుడు పోదాం పా అంది. సరే పోదాం పా అంటే వస్తుందేమో అనుకున్నా. ఓకే, వస్తుందేమని చెప్పి నేనేమనుకున్నా బయలుదేరి వస్తుందిలే ఇంకేం ప్రాబ్లం అని చెప్పి ఇంటికి పోయాం. కాసేపు పండుకొని మాట్లాడుతున్నా నాతో చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఫస్ట్లో ఎలా ఉండేది అలా ఫ్రీగా ఉంది. ఎంత ఫ్రీగా అంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ మా 1 year ఆఫ్లో. ఓకే, అంత బెస్ట్గా ఉంది నాతో ఉండే, జోక్స్తో కానీ కామెడీగా నాతో చేతులు కానీ అలా ఉండేది. మా అమ్మని ఒక్కసారి చూసి వస్తుంది. ఇంకంతే బ్రో, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఏంది అంటే ఇంటికి పోయినా రానంటుంది. అయ్యమ్మా తలుపు వేసుకొని నువ్వు బెదిరెత్తాను, నన్ను చంపేస్తాను నన్ను అంటుంది. అదేంది ఏంది ఇప్పుడు దాకా వస్తాను అంటే అంట నా ఇష్టం, నేను ఇప్పుడు రానంటున్నాగా పో మరి. ఇంకా అలా మాట్లాడింది. సర్లే ఇప్పుడు వస్తావు రానంది. చిరాకు ఎక్కిపోయింది బాగా. రాకపోతే ఇటీ ఫోన్ అని చెప్పి ఫోన్ తీసుకుని వచ్చి మెలకుండా దారి పడి వచ్చేటప్పుడు ఫోన్ పగిలిపోయింది. ఫోన్ అక్కడే అప్పచెప్పా, ఫోన్ బాగు చేయించి తనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ అక్కడే అప్పచెప్పి అడ్రస్ చెబుతాలే పోయిన 15 రోజుల్లో అని చెప్పి అడ్రస్ చెబుతానే తను ఫోన్ చేసిద్ది. అంటే ఎంత గొడవైనా నాకైతే ఫోన్ చేయాలి కన్ఫామ్గా, ఫోన్ చేస్తుంది నాకు. ఫోన్ చేసి మాట్లాడదానే అనుకున్నా. ఆ రోజు ఫోన్ లేదు, సింగిల్ మెసేజ్ లేదు. ఓకే, వాళ్ళ అక్క ఫోన్ చేశా 2 times 3 times. వాళ్ళ అక్క బెదిరిస్తుందా? నన్ను బెదిరిస్తుంది. ఎందుకు? రాంగ్ కాల్ చేస్తున్నావు, రాంగ్ మెసేజ్ చేస్తున్నావు అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా, నువ్వు నాకు ఫోన్ చేయ, మాకు ఎవరో మా చెల్లి లేదు మా ఇంటికాడ, ఎటు వెళ్ళిపోయింది మాకు తెలీదు అని మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న చెప్తే నీ చేత నేను చేసుకో అంటాడు. వాళ్ళ డాడీకి చూపించలే పెళ్ళైంది నాతో వండుకుందని చెప్పి చూపించలేను. మొత్తం తెలిసిపో తనకి నాతో ఉన్నదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచెస్ చూసారు తనకు మొన్న. మ్యాచెస్ చూసారా? మ్యాచెస్ నువ్వు ఉన్న తర్వాత కూడా? నేను ఉన్న తర్వాత డివోర్స్ అవ్వలేదు. కాలా, అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ప్రెగ్నెంట్ అని చెప్తే బొబ్బచ్చిగా జ్యూస్ అది దాపిచ్చారు, పోయింది అంటుంది. ఇప్పుడు ఇప్పుడు నా సంబంధం లేదు, పెళ్ళి అయితే నా ఇష్టం, ఎవరు చెప్పుకోవాలో నేను, మా ఇక్కడ ఎవరికి తెలియదు, మా రిలేటివ్స్కే నన్ను చేసుకుంటున్నారు అంటుంది. నేను ఎట్టయితే వాళ్ళ అక్కడ నా ఫ్రెండ్స్ ద్వారా అప్పలగాడు పెళ్లి సంబంధం కుదిరిన అబ్బాయి నెంబర్ తీసుకున్నా, పెళ్లి కొడుకుది తీసుకుని వాడు చెబితే చెప్పా ఇది పరిస్థితి. అంటే ఏమని చెప్పినావు? అరే ప్రెగ్నెంట్ తన నా వైఫ్ రా, మీరు ఎవరు రాంగ్ కాల్ చేస్తున్నారంటగా తనకి అని చెప్పి అడిగా. ఎవరు చేస్తున్నారు, నేను చేయట్లేదు, రాంగ్ నెంబర్ అని చెప్పి వాడు ఫోన్ కట్ చేసిండు. ఫోన్ కట్ చేసి నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. ఏమో నాకు తెలియదు రీజన్. అది చేసుకొని పోయే పిల్లని నా వైఫ్ అని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టినాను. ఆడొక చింగన్న కొడుకురా. బ్లాక్ లిస్ట్లో పెడితే నేను వేరే నెంబర్లు చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడలేవాడు. ఎత్తి మాట్లాడకుండా సైలెంట్లో ఉంచుతున్నా. తర్వాత అది నేనరా నానే నువ్వు తను చేసుకోబోయే పిల్ల నా పిల్లవరా అని చెబుతుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను నెంబరు. వాడు అయితే నేను నెంబర్ నాకు నువ్వు చేస్తాను. ఉందా నెంబర్? ఉంది. ఫోన్ కలుస్తుంది ఎప్పుడు? కలుస్తుంది. చెయ్యి. ఇప్పుడు చేసుకుంటున్నాడామని? చేసుకుంటున్నాను. అంటే ముహూర్తాలు పెట్టుకున్నారంట. ముహూర్తాలు పెట్టుకోవడం బ్రో, నీ భార్యతో ఇంకోడు, అది డివోర్స్ అవ్వకుండా ఆ పిల్ల ఎట్లా ఒప్పుకుంది? తను నువ్వేం చేసుకోగలవు చేసుకో అంటుంది. కేసు వేసినావా? అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు అమ్మాయితో మాట్లాడన్నారు. మాట్లాడా అంత చెప్పినా సరే టైం చూసుకొని మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడు అన్నారు. నేను టైం చూసుకుని వద్దామని అప్పుడు మాట్లాడదామని అనుకున్నా. వీళ్ళని నాకు తెలియదు, అది బయటికి కూడా రాకుండా పెళ్లి సంబంధాలు చూసి తనకి లగ్గాలు గిగ్గు అన్నీ పెట్టుకొని ఫిక్స్ చేసేసుకుంటున్నారు మ్యారేజ్ ఆల్రెడీ. పెళ్లి ఫిక్స్ చేయడం బ్రో, చేయాలి ఫోన్ చేయి. మీ పెళ్లి ఫోటోలు పంపిస్తాం మనకి? పంపించాను. ఏం పేరు? లోవరాజు. ఎత్తననుకుంటున్నా దాని నుండి. హలో
రాజు అన్న మాట్లాడేది? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానా? అన్నా నువ్వు పెళ్లి సంబంధం ఉందేమన్నా? లేదా? సాయి సాయి అనే అబ్బాయి చెప్తుండు, నాని అనే అబ్బాయి చెప్తుండు పెళ్ళి నా వైఫ్ని అతను పెళ్లి చేసుకుంటుండని. సాయి అమ్మాయి పేరు. ఆమె నా వైఫ్ అన్నా, కాకపోతే ఈ రాజు అనే పర్సన్ ఆమె పెళ్లి చేసుకుంటుండని చెప్తుండు. సాయి అనేట అమ్మాయి నా వైఫ్, రాజు అనేటైనా పెళ్లి చేసుకుంటుండో అమ్మని అని చెప్తుండు. నాని అంటుండు. అదే అంటున్నా, నువ్వు చేసుకుంటున్నా ఇలా వైఫ్ నువ్వు పెళ్లి చేసుకుంటున్నా ఉంటా కదా? లేదా? సాయి అంటే ఆమె తెలుసా నీకు? సాయి అంటే ఆమె తెలుసా నీకు? తెలుసా? ఏమవుతుంది మీకు? పర్లే మాట్లాడన్నా, నో ప్రాబ్లం ఏం లేదు, పర్లే మాట్లాడు, ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా మాట్లాడు. మా పేరెంట్స్ సే బ్రో మళ్ళీ అడిగితే మా అబ్బాయి వద్దన్నాడు. అవునా? ఓరు చేసుకోమని అడిగారు? జరిగింది మొత్తం. అదే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా, సాయి అంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా? పెళ్ళి అయిపోయింది. నాకు ఫోటోలు కూడా చూపించండి, ఫోటోలు వీడియోలు కూడా చూపించండి, పెళ్ళి అయిపోయింది అమ్మాయికి. అర్థం కాలేదు అండి. అబద్ధాలా? మీకు కూడా తెలీదా? మరి ఇప్పుడు చేసుకుంటారా మీరు? చేసుకుంటారా సంబంధం? ఇప్పుడు ఆ సంబంధం మీరు చేసుకుంటారా చేసుకోవట్లేరా? చేసుకోవట్లేదా? అమ్మ మీకు ఏమని చెప్పారు? అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్పారా మీకు? ఓకే ఓకే. అమ్మాయికి పెళ్ళి అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుందంట. అదే మనోడు వచ్చి మాట్లాడితే ఏందని చెప్పి ఫోన్ చేసి అడుగుదామని చెప్పి అట్లా పెళ్లి చేసుకుంటా అంటుండు, అడుగుదామని చెప్పి ఫోన్ చేసిన అంటే అంతే. అవునా? ఓకే ఓకే అండి. అదే తెలిసి ఎవరు చేసుకుంటారా అని చెప్పి నేను కూడా అదే మాట్లాడుతున్నా. అవునవును, తెలియకపోతే చేసుకుంటారు, తెలిసిన ఇంకా చేసుకుంటారు. ఓకే ఓకే అండి. అదే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, మనోడు మీడియా కూడా వచ్చిండు ఆంటీ. అవునవునండి. అవును. ఓకే ఓకే అండి. అదే మొత్తం మీడియాలో వస్తుంది ఇప్పుడు, ప్రెస్కి వచ్చిందన్నమాట. మనోడు వచ్చి ఇట్లా ఒక అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, అతనికి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటుండు అని చెప్పి మాట్లాడితే మేము మొత్తం పిలిపించి కెమెరా ముందు మాట్లాడుతున్నాం. సరే సరే అండి. ఓకే 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 అండి. అంతే అండి. ఓకే. సో వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, మాకు తెలియ ముందుకు మేము చేసుకుంటా అని చెప్పినాం, ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిందని తెలిసింది కదా, సో మేము పెళ్ళి ఏం చేసుకోవట్లేదు అని చెప్పి చెప్తాం. అంటే ఒక ఇప్పుడు తనకి నెంబర్ ఇచ్చినమ్మంటే నా దగ్గరకు వచ్చింది నెంబరు, ఇదో ఈ నెంబరు ఫోన్ మాట్లాడుతుంది మీ ఆవిడ అని చెప్పి నాకు వచ్చింది. ఓకే. అంటే బయటకు పోయినప్పుడు ఫోన్ మాట్లాడింది, ఆ ఫోన్లో కూడా నెంబర్ తీసుకుని నాకు చెప్పారు ఇదే ఈ నెంబర్తో మాట్లాడుతుందని. నేను బయటకు వచ్చిన రోజు అడిగా ఎవరంటే మా రిలేటివ్స్ బావ అవుతాడు, అంతవరకు చెప్పేది నాకు. ఈ పెళ్లి సంబంధాలు. మీ అమ్మాయికి ఫోన్ చేయి. మీ అమ్మాయికి? అమ్మాయికా? మా కోరిక మీ వైఫ్కి. కారణం తెలియదు ఇప్పుడే. కారణం
లిఫ్ట్ చేస్తా నీ ఫోన్ అసలు. హలో 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 మాట్లాడు, భయం ఏముంది. హలో వచ్చేసి నెంబర్ హలో 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 మాట్లాడు. హలో హలో ఎవరు నేను నానిని. ఫోన్ చేస్తున్నావు? ఎందుకంటే తనకి పెళ్లి సంబంధాలు ఎలా చూస్తున్నారు? ఆ? మీ చెల్లికి పెళ్లి సంబంధాలు ఎలా చూస్తున్నారు? తనకేం పెళ్లి కాలేదే ఏంటి? నువ్వెవడు అడగడానికి? నేను చేసుకున్న మొగుడిని. నువ్వు చేసుకున్న మొగుడుగా ఆ, మన ఫోన్లో ఏమన్నా? ఏమన్నా? నేను వచ్చి రాసేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏమన్నా? నేను వచ్చేసి రాసేసి ఆ అమ్మాయి జీవితానికి నాకు సంబంధాలు ఏనన్నట్టు చేసేస్తాను. అవును. మా చెల్లికి నీకు చెప్పిందా? మేము సంబంధాలు చూస్తున్నామని మా చెల్లికి చెప్పిందా? చెప్పింది. ఎవరు చెప్పారు నీకు సంబంధాలు చూస్తున్నానని? చెప్పి- ఆయన మాట్లాడుతూ మామూలుగా నువ్వు ఇంకోసారి ఫోన్ చేసావు అనుకోరా, స్టేషన్ దగ్గర డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. సార్ స్టేషన్ మాట్లాడుకో. దగ్గరికి ఏముందండి మాట్లాడుకోనికి, పెళ్ళయింది కదా ఆయనకి. ఊరుకున్నాను ఎక్కువ చేస్తున్నావా? హలో. పోనీలే, గొడవలు ఎందుకు? ప్రతిదానికి ఊరుకున్నాను ఎక్కువ చేస్తున్నావా? అంటే మేము సెలబ్రిటీ మీద నుంచి మాట్లాడుతున్నాం. హలో 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 చెప్పిందా? ఎవరిగా నీకు చెప్పింది నేను సంబంధాలు చూస్తామని? ఎక్స్క్యూజ్ మీ అంటే మేము సెలబ్రిటీ మీద. సంబంధాలు చూస్తాం నీకేంటి? నాకు నీ చెల్లితో సంబంధం లేదు. నా చెల్లి నీకు ఫోన్ చేయంత, నీ చెల్లి నాకు ఫోన్ చేయనంత వరకు నేను నీ చెల్లి దానికి రాను. నీ చెల్లికి ఏం చేసుకుంటావు చేసుకో, పెళ్లి చేసుకుంటావు ఆంటీ చేసుకో. మాట్లాడేది నాని కాదు. ఆంటీ 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 హలో 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 మాట్లాడేది నాని కాదు. నేను మీడియా నుంచి మాట్లాడుతున్నా. సరే అక్క గారు, అక్క 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 ఏనక్క అక్క మాట్లాడేది నాని కాదు. నేను మీడియా నుంచి వినండి అక్క అక్క సిస్టర్ వినండి. మీరు వినండి ఒకసారి. ఇంటా నీ మాట నేను ఇంటా. నా మాట ఫస్ట్ నువ్వు ఒక్కసారి వింటే నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడు. వద్దంటే నేను మాట్లాడు. నేను మీడియా నుంచి మాట్లాడుతున్నా అని చెప్తున్నా మీకు, అంతే. అర్థమైందా? ఈయన మీడియాకి వచ్చి ఈయన బాధ ఏందో చెప్తుండ అనమాట ఇక్కడ. సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు అమ్మాయికి మరి ఇంకో పెళ్లి చేస్తా అని చెప్పి మాట్లాడుతూ దాని గురించి ఏంది అని కనుక్కుందామని చెప్పి మీకు ఫోన్ చేసిన. సో ఏమైంది? అబ్బాయిని అడిగినా అమ్మాయి నాతో 2 సంవత్సరాలు కాపురం కూడా చేసింది. ఆ ఇంట్లో బ్లాక్మెయిల్ చేసి ఇంటికి తీసుకువెళ్ళని చెప్పి చెప్తుండు. చెప్పండి. ఆ అబ్బాయి స్టేషన్ కి వచ్చి క్లియర్ గా రిటర్న్ డాక్యుమెంటేషన్ రాసి ఆ అమ్మాయికి నాకు ఇంకా సంబంధం లేదు, ఆ అమ్మాయి ఏం చేసుకున్నా నాకు అనవసరం, నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన వస్తువులు ఇచ్చేసి నేను ఆ అమ్మాయి నుంచి విడిపోతాను అని సైన్ చేసి, నీ చెల్లి నాకు ఫోన్ చేయనంత వరకు నేను నీ చెల్లిని డిస్టర్బ్ చేయను, నీ చెల్లి లైఫ్ నీది, నా లైఫ్ లాది. రాసిందా? స్టేషన్ లో రాశాడు, సంతకం చేశాడు, కాల్స్తాడు. బైనర్ అన్న చెప్పా గొడవ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాను. నార్మల్ కంప్లీట్ ఇచ్చాను. బైనర్ రాపిచ్చాం అంతే. ఓకే. అంటే డైవర్స్ ఏం కాల. తన ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. వినండి, మీరు మీడియా పర్సనే కదా. అవును. ఒక పెళ్లి రిజిస్టర్ గా అవ్వాలంటే ఫొటోస్ ఉండాలి, పెళ్లి పెద్దలు ఉండాలి, సాక్షులు ఉండాలి. ఈ అబ్బాయి ఈ అమ్మాయి వెళ్ళి తాళి కట్టేసుకుంటే అది చెల్లదక్క. మేము ఎంక్వైరీ అంతా చేసాము. ఆ అబ్బాయి వచ్చి మా పైన కొట్టినా తిట్టినా ఊరుకుంటున్నామంటే అది మా మంచితనం. మాటికి విసిగిచ్చొద్దానండి. మళ్ళీ మీ చెల్లి తనతో 2 సంవత్సరాలు కాపురం చేసింది, దానికి ఏమంటారండి? 2 సంవత్సరాలు ఎక్కడ చేసింది? అడుగు. 2 సంవత్సరాలు ఉందేమో. సంవత్సరం ఉందని చెప్తున్నాండి. సరే తీసుకురండి. సరే అండి తీసుకురండి, పర్లేదు. సరే తెలియని తెలిస్తే నేను అడిగిన దానికి మాత్రమే సరే మీరు. ఇంకోసారి ఫోన్ వచ్చిందో వేరే లెవెల్ లో ఉంటది. నేనే ఫోన్ చేస్తా. ఏం చేస్తావు? చాలా నీట్ గా కూల్ గా మరి నేను కూడా నీట్ గానే మాట్లాడుతున్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? కాదండి, నేను కూడా కూల్ గానే మాట్లాడుతున్నా కదా, ఎందుకు అరుస్తున్నారు మీరు? ఇంకా తనతే వాళ్ళ అక్క మిలిటారిటీ అది మన నంబర్లో వచ్చింది. మరి ఎందుకు నువ్వు రాసినావు పిఎస్లో పోయి నాకు అమ్మాయితో సంబంధం లేదు అది ఇది ఎందుకు రాసినావు? మరి గొడవ అయింది అంటే సంబంధం లేదని రాయలా, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని. అంటే ఇంటికి వెళ్ళి గొడవ అయిందని చెప్పలేదా? ఇంటికి వెళ్ళి రానంటుందని చెప్పి కొట్టా అని. అవును, ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేసినా ఏం చేసినా సంబంధం మేము రాసిన రాయలా, అట్రాయలా. మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి రాకూడదు, మమ్మల్ని కొట్టకూడదు, మా ఇంటికి వచ్చి గొడవ చేయకూడదు అని రాపిచ్చారు. సరే అని సంతకం పెట్టా. మీ ఇంటికి రాను, మీ జోలికి రాను. అమ్మాయిని పంపాను అడగలేదా పిఎస్ లో? ఎవరు అడిగా టైం తీసుకొని పెద్దోళ్ళు వచ్చి మాట్లాడి తీసుకెళ్ళి అన్నారు పిఎస్ లో.
అంటే పెద్దోళ్ళని తీసుకొచ్చి మాట్లాడుకో అన్నారు. తీసుకోపోయినావా? పెద్దోళ్ళు తీసుకెళ్ళి మాట్లాడా. అయినా తను అంటే ఆ లోపల తను ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మాట్లాడడం బాగానే మాట్లాడుతుంది. వస్తా డాడీ, నువ్వు నీట్గా ఉండు, అక్కడ హ్యాపీగా ఉంటూ తిను టయానికి వస్తున్నా, కంగారు పడ మాకు, మమ్మల్తో ఒక 2 months 3 months ఉండి వస్తా ఇది అని చెప్పి మాట్లాడుతుంది. ఈ గొడవలు అయితే మళ్ళీ విడిపోతావు, నీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని దగ్గర వచ్చింది, అదే నువ్వు వచ్చేదాకా ఆగితే మనం మళ్ళీ తర్వాత వాళ్ళకే మారారులే, మంచిగా ఉన్నారు, బతుకుతారులే అని చెప్పి నమ్మకం వచ్చింది. అప్పుడు దాకా నువ్వు గొడవలు ఏం పెట్టుకోవద్దు, మమ్మల్తో వచ్చేదాకా ఆగు, కంగారు పడ మాకు అని చెప్పి మాట్లాడుతుంది. ఓకే. ఈ లక్కోళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నువ్వు నాకు ఫోన్ చేయమాకు అంటున్నారు. ఈ లక్కోళ్ళు మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు. నువ్వు మళ్ళీ పిఎస్కి ఇవ్వలేదా? ఫస్ట్ థింగ్ పిఎస్లో కంప్లైంట్ అది రాసి చాలా పెద్ద తప్పు చేసినావు. కానీ సో కానీ ఇక్కడ పిఎస్ నువ్వు రాసినావు అంటే నువ్వు వంటికి పోతే పిల్లకి ఫోన్ కూడా ఇవ్వదు, ఎక్కువ మాట్లాడుతుంది, అది రూల్. ఫోన్ కాదన్న, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తను ఫోన్ చేస్తుంది. తను ఫోన్ చేస్తే నేను చేయకుండా ఎలా ఉంటా? తను చేయకుండా ఉంటే నేను చేస్తే తప్ప. నువ్వు ఫోన్ చేస్తే నువ్వు పిఎస్కి ఇవ్వచ్చు కదా, అమ్మాయి ఫోన్ చేస్తుంది నాకు కానీ. కానీ అవి అక్కడికి పెందుర్తి వెళ్ళాలి. నేను ఇక్కడ ఉంటున్నా విజయవాడలో. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినావు, విజయవాడ నుంచి వైజాగ్ పోనీకి ఏమైంది మళ్ళీ నీకు? అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లక్క ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ పట్టుకొని లేనిపోని కేసులు పెడుతున్నారు నా మీద. పెడతారు ప్రూఫ్ ఉండాలి, కేసు పెడితే అయిపోతా. ప్రూఫ్ ఉండాలి సార్, ఏ ప్రూఫ్ లేకుండా పెట్టారన్న. ఏమని కేసు పెట్టారు? ఇంటికి వచ్చి గొడవ పెట్టుకొని మా అందరం కొట్టిన. ప్రూఫ్ ఏదో నువ్వు రిటర్న్ కేసు పెట్టు. రిటర్న్ కేసు అప్పుడు నేను పెట్టే లోపల ఆ నైట్ నన్ను అరెస్ట్ చేసి జైలు వేశారు. అటెట్లా వేస్తారన్న? నువ్వు అడగలేదు అటెట్లా వేస్తావు సార్ నన్ను? ఏంది రైట్ కనీసం ఫోన్ మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వాల నాకు. ఒక ఫోన్ మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా సెంట్రల్ జైలు వేశారు వైజాగ్లో. నెల రోజులు ఉన్నా అక్కడ జైల్లో ఉన్న అమ్మాయి కోసం కూడా. ఇప్పుడు అయినా సరే అమ్మాయి కావాలి నీకు? ఇంకా అమ్మాయి ఎట్లా కావాలనుకుంటున్నావు బ్రో? ఒకవేళ అమ్మాయి తిరిగి నీ దగ్గరికి వచ్చినా మళ్ళీ పోదనే గ్యారంటీ ఉందా? గ్యారంటీ అయితే లేదు. మరి ఇంకెందుకు కావాలనుకుంటున్నావు? ఇక తను లేకుండా ఉండలేకపోతున్నావా? మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఆ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర నీకు ఇష్టం ఉన్నారా? సో అమ్మాయికి పెళ్లి సంబంధం చూసినాకో చక్కగా ఇవి ఫోటోలు అని చెప్పి ఫోటోలు చూపినాకు ఒకసారి. మీ ఇద్దరు పెళ్లి చేసుకునే మీ ఇంటి దగ్గర 1 year నీతో ఉంది కదా. ఇన్స్టాలో అప్లోడ్ చేశారు డైరెక్ట్గా ఇన్స్టాలో పెట్టి. ఏంది బ్రో మీ ఫొటోస్ అన్నీ పెట్టినావు? అంటే వాళ్ళకి ఏం చేసుకోమని కదా బ్రో, చేతన ఏం చేసుకో, అవి ప్రూఫ్స్ కాదు అంటుంది కదా. ఫొటోస్ ప్రూఫ్స్ ఎలా అయితే నేను చూస్తా అంటుంది కదా. అమ్మాయితో దిగిన ఫొటోస్, పర్సనల్ ఫొటోస్ కూడా డైరెక్ట్ ఇన్స్టా అప్లోడ్ చేసింది మనవాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. ఏంది బ్రో అమ్మాయిలు ఇంత ఘోరంగా ఉన్నారు? సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు తన వల్లే నా లైఫ్ చాలా అయిపోయింది బ్రో. అవును, చాలా చూసా జైల్లో అని, తన వాళ్ళ ప్రాబ్లమ్స్ అని. ఇంట్లో మా అమ్మ ఎంత మంచిగా చూసుకున్నా సరే మా అమ్మని కూడా వద్దనుకునేటట్టు చేసుకున్నా. చాలా క్యారెక్టర్ ఇలాంటిది. లేదా అమ్మాయికి ఓకేనా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేపిస్తుంటావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళే అనుకుంటున్నారు. నేను ఇంట్లో వాళ్ళు సంథింగ్ ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు అమ్మాయిని. నీకు పరిష్కారం ఏంది బ్రో? ఇంట్లో వాళ్ళేమో ఇట్లా అంటారు. ఓ పని చెయ్యి, అమ్మాయికి ఎవరు పేరు మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు, అమ్మాయికి నా పెళ్లి చేసుకోనుకున్నాను అంతవరకు వీడియోలు చూపి, ఫొటోస్ వీడియోస్ చూపి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను చేసుకో అని చెప్పి అమ్మ కూడా డ్యాన్స్ చేయను ఫస్ట్. నిజంగా బ్రో రా, నన్ను పెళ్ళి కూడా చేసుకున్నాను అని చెప్పు ముఖం మీద. ఈ పని చెయ్యి. అయినా సరే అటు చేసుకున్నాను అనుకో, వదిలే అప్పుడు నువ్వే నీ ఇచ్చేస్తున్నా తీసేసుకో అని చెప్పు. అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాడికి మొన్న మ్యాచెస్ చూసారు కదా, వాడికి ఫోన్ చేసా. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎవరు నాకు తెలియదు, నాకు ఫోన్ చేయమాకండు. డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని వాళ్ళ అమ్మ దానికి చేసా. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని మాట ఆమెకి వాళ్ళ అమ్మ దానికి చేసి ఫొటోస్ వీడియోస్, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అలాగే ఇలా అయితే ఇంటర్వ్యూ మామూలుగా అయితే అవి వాటి వల్ల ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఇది అంటారు కదా. అందుకే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టి పర్నుకి ఆ లింకులు పంపించేవాళ్ళు అందరికి.
ఏమైద్ది అది అయిద్ది అని ఎట్టా అందరూ తెలుసు. నేను దాచుకున్నంత మాత్రాన ఇంకా ఏం తెలియకుండా ఉంటుంది. అవును, అదే తెలిసేదే పబ్లిక్కి పెట్టేద్దాం, తర్వాత ఏదైతే అదేం ప్రాబ్లం. నాకేం తను వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా. అవును, నేను వద్దంటే ఆ జడ్జ్మెంట్ రాంగ్ అయ్యిద్ది. నేను వద్దనకుండా నాకు కావాలి, ఇప్పటికైనా ఓకే నాకు కావాలి, తను వస్తే హ్యాపీ. నేను తను రానంటుంది ఇప్పుడు. ఇంకేడో సెట్ ఉంది బ్రో, వాళ్ళ పేరెంట్స్ అసలు మన మాట నీరు ఇంకా ఫిక్స్. అది ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయిందా మారిపోతుంది అంతే. ఇన్ని రోజులు నేను పెళ్ళి కాకముందుకు అనుకున్నా, పెళ్ళి అయిన తర్వాత మారుతానని ఇప్పటి నుంచి నమ్ముతా, ఎప్పటి నుంచి నమ్ముతా. ఇప్పటిదాకా నేను చాలామంది లవ్ ఫెయిల్ ఇంటర్వ్యూ చేసిన, అమ్మాయి పేరెంట్స్ అయిన తర్వాత మారిందన్నా చాలామంది చెప్పారు. మారుతారులే అని ఒకటి అది ఉండే, నీతో పెళ్ళయి కాపురమై ప్రెగ్నెంట్ వరకు వచ్చి కూడా పెళ్ళయింది అని చెప్పడానికి ఏమైంది అంటే ఆల్రెడీ తెలుసు కదా నా పోలీస్ స్టేషన్ ఆల్రెడీ నేను కేసు పెట్టినప్పుడు వాళ్ళు కేసు పెట్టినప్పుడే చెప్పాను నేను. వాళ్ళు నా బలవంతం కేసు నా మీద పెడుతున్నారు. ఆ కేసులో ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని నేను చేసుకున్నా, అందుకని నేను ఇరికెత్తున్నా అని చెప్పి ఆ రోజు గొడవాడే కూడా అక్కడ. అందువల్ల అక్కడ ఎస్ఐ గారికి వాళ్ళందరూ తెలుసు. నేను ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే నువ్వేంద్రమో ఇక్కడ ఉన్నావు అని అడిగారు. సార్ ఇది ఎట్ట గొడవ అయింది సార్, ఇంటికి పోయి ఎట్ట ఆడుకుంటున్నారు నాతో, వస్తున్నా చేస్తానా అని చెప్పి నన్ను అక్కడికి రామా ఇక్కడికి రా అని చెప్పి ఆడుకుంటున్నారు అని చెప్పంటే, సరే వీళ్ళ ఇంటికి పోమాకు, నువ్వు వెళ్తావు వీళ్ళకి ఇంటికి పోమాకు, గొడవ పెట్టుకో మాకు పోనని చెప్పి సంతకం లెటర్ రాస్తే సంతకం పెట్టించుకొని ఇంటికి పో అండు. నేను వాళ్ళ ఇంటికి పోను, వాళ్ళతో మాట్లాడనని చెప్పి సంతకం పెట్టొచ్చా అంతే. అంతేగాని తను వదిలేస్తా, తనకి నాకు సంబంధం లేదని ఏ రోజు నేను చెప్పట్లా. ఇప్పుడు చెప్పు బ్రో, మళ్ళీ పోయి నాకు అమ్మాయి కావాలి, అమ్మాయి నాకు అప్పుడు మధ్యలో ఫోన్ చేస్తుంది, సరే నేను సిగ్నేచర్ పెట్టినా సైలెంట్గానే ఉన్నా, అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి మాట్లాడవచ్చు కదా వెళ్ళి. ఇప్పుడు మాట్లాడదామంటే తిని వద్దంటుంది బ్రో, నేను వస్తా కంగారు పడు. ఇంకా నమ్ముతున్నావు అమ్మని వద్దంటుందని అమ్మ చెప్తున్నావు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది బ్రో, తనకి ఆల్రెడీ చెప్పా, అంటే మా ఇద్దరు మ్యాటర్ మొత్తం, ఇక మా ఇద్దరు మ్యాటర్ ఇంకా థర్డ్ పార్టీకి ఎవరికి తెలియదు, ఇంకా తనకు ఒక్కదానికి తెలుసు అంతే అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి ప్రూఫ్ పెట్టవచ్చు. అమ్మాయి వాళ్ళ అక్క ఏమంటుంది, పెద్ద సాక్షి మొదలు పెట్టలేరు, నలుగురిలో పెళ్ళి కాలేదు, ఏదో గుళ్ళ పెళ్ళి చేసుకుంటే అయిపోయిందా అని అంటుంది ఆమె వాళ్ళ అక్క. సో సాక్షి లేదు, ఎవరు సాక్షులు ఉన్నారు. మరి ఎందుకు చెప్పడానికి ఏమైంది? నలుగురు తీసుకొని వీళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాను నలుగురు మధ్యలో అని చెప్పడానికి ఏమైంది? సరే డైవోర్స్ చేయమని చెప్పేసి, లేకపోతే లీగల్గా వెళ్ళు, నాకు సరే మన పెళ్ళి అయింది మాకు, మా డైవర్స్ ఇవ్వండి అని చెప్పి అడిగేది ఉండే. డైవర్స్ అంటే వీళ్ళు అంటున్నారు, పోయినసారి అదే మాట్లాడే, వద్దనుకుంటే డైవర్స్కి అప్లై చేద్దాం, అట్టైనా 6 months 7 months నా దగ్గర ఉండాలని కండిషన్ ఉంది కదా, అలా అయితే నేను తెచ్చుకుంటా కదా, నా దగ్గర ఉన్నప్పుడు నేను మార్చుకుంటా నాకు నచ్చినట్టు అంటే, వాళ్ళన్నా ఎట్ట వచ్చిందో నేను చూస్తా, డైవర్స్ ఎలా అప్లై చేస్తావు, నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెడతాం, వాళ్ళ దగ్గర సంతకం పెట్టిన పోవటం వచ్చి అంతే తప్ప మేము సంతకం అన్ని రెడీ చేసి నేను పిలుపుతా వచ్చి సంతకం పెట్టిపోమంటుంది వాళ్ళక్క. లెటర్లో లాయర్ దగ్గర స్టాంప్ పేపర్ తెప్పించిదంట, మ్యాటర్ మొత్తం రాసిద్దంట, రాస్తే వచ్చి సంతకం పెట్టుకోవాలి. పెట్టవు కదా అప్పుడు, ఎందుకు పెడతాను? పెట్టవద్దు అప్పుడు. అది అందుకే పోట్లా పెట్టట్లా. పో ఒక పెట్టకు, నలుగురు పెద్ద మనుషులు పిలిపిస్తే నలుగురితోనే మాట్లాడు, వాళ్ళ తరపులను పిలిపించుకొని ముఖం మీద ఉమ్మినట్టు ఉంటుంది అప్పుడు వాళ్ళకి. ఏ రకంగా మీరు పెద్ద మనుషులు అని చెప్పి ముఖం మీద మాట్లాడప్పుడు మాట్లాడు, రుబాబ్సే మాట్లాడు. తప్పు పని అయితే ఏం చేయలేవు కదా, మేము దొంగతనం చేయలేవు, రుబాబ్సే బతికినావు, రుబాబ్సే ఉన్నావు అంతే. మా పేరెంట్స్ ఒక్కనే పోవడం గొప్పవారు బ్రో. ప్రస్తుతం తీసుకొని పో బ్రో, నీ ఫ్రెండ్స్ తీసుకొని పో, కొట్టేస్తే చంపారుగా నలుగురిలో పంచాయతీ పెట్టినప్పుడు, నలుగురిలో చెయ్యి అయితే వేయరు కదా. తర్వాత ఏదైనా జరిగిద్దాము అంటే మా అమ్మకి నేను ఒక్కనే కదా, మా అమ్మ ఫీలింగ్స్ మా అమ్మకు ఉన్నాయి, వద్దు అక్కడ ఏదైనా ఉంటే చూద్దాం కొన్నాళ్ళు చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాను. వీళ్ళేంది, నేను అలాగే తనకు జోలి ఎత్తపోయామని తనకు జోలికి పోకుండా ఉండేవాడిని. కాకపోతే పెళ్లి సంబంధం చూశారు, ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అన్న తెలిసిన దగ్గర నుండి ఇంకా ఎక్కువైపోయింది అంతే. అదే నాకు వద్దంటే సరే చూడాలి, ఇప్పుడు పెళ్ళి ఎక్కువ రోజులేం విడిపోయింది, ఎక్కువ రోజులేం కావట్లేదు కదా, మా అయితే 15 రోజులు అప్పుడు నాకు ఫోన్ చేయకుండా ఉండబట్టి ఈ 15 రోజులకే వాళ్ళు పెళ్లి సంబంధాలు అలా చూస్తారు. అమ్మాయికి 15 days బ్యాక్ అమ్మాయి ఏం మాట్లాడింది మళ్ళీ తోని, తన ప్రెగ్నెంటే ఎవరు చెప్పమాకు, మమ్మల్ని కూడా నేనేం చెప్పట్లేదు అని మాట్లాడింది. నీ మాట వాళ్ళ అమ్మకి చెప్పేదండి ఫోన్ చేసి చెప్పే, అది అమ్మకి చెప్పడం కదా, రికార్డ్ పెట్టేసి వాళ్ళ అక్కకి మీ చెల్లి అలా మాట్లాడిందని. తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు మరి వాళ్ళ ఇంట్లో, ఇంకప్పుడు నాతో మాట్లాడలేదు.
నువ్వే రిటర్న్ కేసు పెట్టు సపోర్ట్ దాకా ఇంకేం లేదు, క్లోజ్ చేసేసి. వీలైతే అమ్మాయిని మర్చిపోవడానికి ట్రై చేయి. అమ్మాయిని దగ్గర మళ్ళీ వచ్చినా ఒక పిల్లని ఎత్తుకొని వచ్చినా మళ్ళీ ఆడిపోయి అని చెప్పి నేను 5 మొత్తం తిప్పుతుందేమో. మంచిగా లైఫ్ని ఖరాబ్ చేసేసుకున్నావు బ్రో అమ్మాయి కోసం. అంతే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం ఉండాలి కనీసం. నా చెల్లిని కొంచెం పెళ్ళి అయిపోయిందన్న తర్వాత ఇంకా ఫ్యామిలీ కూడా ఆల్రెడీ 1 year కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ ఇంట్లో కూడా అంత లేదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ తెలుసు పెళ్ళి నాతో ఉన్న విషయం. అదే బ్రో, లవ్ చేసింది అంటే మా పిల్ల తెలియక చేసింది లే అని చెప్పి బుజ్జగిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమైతుందని చెప్పి వాళ్ళు క్లోజ్ చేస్తారు. కానీ పెళ్ళి అయింది, 1.5 years ట్రావెల్ చేసింది, అయినా సరే 1.5 years కలిసి ఉన్నప్పుడు అని ఏమేమైతే అని చెప్పి ఆ ఇంట్లో కూడా తెలిసి అర్థమయ్యే ఉంటుంది. అయినా సరే నా కూతురు నాకే కావాలి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసాను ఎట్లా అంటారో అర్థమైంది. మళ్ళీ ఇందులో వాళ్ళ అక్క చేసుకోబోయేది కూడా లవ్ మ్యారేజ్. మళ్ళీ వాళ్ళ అక్క ఇంకా పెళ్ళి కాలేదా? పెళ్ళి కాదు, ఇప్పుడు చేసుకుంటుంది. మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది దాను. కూడా లవ్ మ్యారేజ్. ఓహో, మ్యాటర్ ఏంటంటే అక్కకి పెళ్ళి కాకముందుకే చెల్లి ఎట్లా పెళ్లి చేసుకుంటుంది అనుకుంటా. అంటే వేరే సంబంధాలు కుదిరినా క్యాన్సిల్ చేసుకుంది. అంటే ఒకరిని ప్రేమించి ఇక వాడితోనే అంతే. తను కూడా ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఇంట్లో ఒప్పుకున్నారా లవ్ మ్యారేజ్కి? సేమ్ క్యాస్ట్. సేమ్ క్యాస్ట్. క్యాస్ట్ అయితే పర్లేదు, క్యాస్ట్ ఏమైతే పర్లేదు, ఎవడైనా సరే మంచోడైనా సరే క్యాస్ట్ వేరే ఉంటే వద్దు. ఒకటే క్యాస్ట్ ఉండి మంచి చెడ్డోడైనా సరే ఓకే పెళ్ళికి. రైట్, మంచిగా ఉంది. ఇప్పుడు తను అంతే. నాకు డౌట్, తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. యువతలో ఎంత పెయిన్ ఉంటుందో తెలుసు కదా లవ్లో వద్దు అనుకుంటే. అసలు ఆమె వాయిస్లో అనిపిస్తుందా నేను పెళ్ళి అయిందేమో అనుకున్నాను. అందుకే ఆంటీ అన్న ఫస్ట్ థింగ్. అందుకే ఆంటీ అన్న పెళ్ళి అయింది అనుకున్నాను. నాకని చిన్నదే. నీకని చిన్నదేనా? 23 ఉంటాయి. ఫ్యూచర్ బాగుంది భయ్యా. ఏం చెప్పడానికి ఏం లేదు, మొత్తం విన్నారు కదా. పెళ్ళి కాకముందుకు ఇట్లా నార్మల్ లవ్ ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళని నార్మల్గా చెప్పి సర్ది చెప్పి పంపించేటోని అలా చేస్తుండే. అన్నకి పెళ్ళి అయింది, 2 years ట్రావెల్ చేసిండు, అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. లాస్ట్ 15 days బ్యాక్ కూడా ఫోన్ చేసి మాట్లాడిందంట. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎట్లా మాట్లాడుతారు చూసిరా. అన్నకన్నా నీకు అంత ఓపిక ఉంది, అక్కడెక్కడ తిప్పినావు మనకు అలాంటిలో. సో గైస్ జాగ్రత్తగా ఉండండి. ఇన్ని రోజులు పెళ్ళి కానివ్వాలనుకున్నా, ఓన్లీ యంగ్స్టర్స్ అనుకున్నా. సో పెళ్ళైన వాళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సో మీ దగ్గర ఇలాంటి స్టోరీస్ ఎవరికైనా ఉంటే మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, మా ముందు మాట్లాడాలనుకుంటే, సో ప్లీజ్ కాంటాక్ట్ సెలబ్రిటీ మీడియా గోల్